ఎస్ ఓకే సార్. ఎస్ ఎస్ పశుపతి గారు ఎస్ వస్తాను, మళ్ళీ వస్తాను. ఎస్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బండి శిల్పారెడ్డి గారు గుడ్ మార్నింగ్ మేడం. సో నిన్న చూసాం మనం, నిన్న 2 వర్షన్స్ మనం మాట్లాడాలి. ఇక్కడ ఏంటి, ఎవరి వర్షన్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. 2 అంశాల గురించి మనం మాట్లాడాలి. నిన్న పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అని చెప్పేసి ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. రెండోది వచ్చేసి విద్యార్థులు వ్యవహరించినటువంటి తీరు పట్ల కూడా ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటున్నానంటే ఈ విషయాన్ని సో చాలా వీడియోలు బయటకు వచ్చాయన్నమాట. సో హైడ్రోజన్ రైలు అనుకుంటాను, అది కొత్తగా మనం ప్రవేశపెట్టారు, మనం స్వదేశీయంగా తయారు చేసుకున్నటువంటి అది. మరి అలాంటిది కూడా దాని మీద కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసం చేస్తూ ముందుకెళ్లారు అనేటువంటి ఆరోపణల విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంతా కూడా అంటే ఇక్కడ ఏంటి, పరీక్షా విధానంలో మార్పు తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి నినాదం కాస్త ఒక పర్సన్ని టార్గెట్ చేయడం, అంటే ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తిని టార్గెట్ చేయడం వెనక కుట్ర ఏమైనా దాగి ఉందా, నిజంగానే వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లో న్యాయం ఉందా, అంతేకాకుండా ఈ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ చిత్తశుద్ధిలో నిజాయితీ ఉందా, ఏమంటారు మేడం? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏంటి, నీట్ పేపర్ లీక్ అయింది, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అన్నది ఎజెండా ఆఫ్ దట్ హోల్ సిజేపీ పార్టీ. లేకపోతే అక్కడ సోనం వాంగ్చుక్ గారు హంగర్ స్ట్రైక్ కూర్చోడానికి గల కారణం కూడా ఇదే. ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 22 days అవుతుంటే నిన్న ఆ నిరసన దగ్గర ఆ స్టూడెంట్స్ అందరూ కూడా పార్లమెంట్ దగ్గరికి వెళ్ళాక వీళ్ళని పిలిపించారు మాట్లాడడానికి, చర్చిద్దామని చెప్పి. అంతకు ముందు అంతా ఏమైంది సార్? అండ్ స్టూడెంట్స్ సార్ వాళ్ళంతా ఏమన్నా అందరూ వచ్చి వాళ్ళని ఏదో, నిన్న అక్కడ మొత్తం పోలీస్ ఆఫీసర్స్ ఎంతమంది పర్ఫెక్ట్ యూనిఫామ్ లో ఉన్నారు సార్, ఎంతమందికి నేమ్ బ్యాచెస్ ఉన్నాయి, ఇంకా ఎంతమంది యూనిఫామ్ లో ఉన్నారు సార్, యూనిఫామ్ లేకుండా లాఠీ చార్జ్ చేస్తున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళైనా అసలు. మరి వాళ్ళని ఎందుకు, గవర్నమెంటే చాలా మిస్టేక్స్ చేశాయి, అసలు ఎట్లా టెర్రరిస్ట్ ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు, కొంతమందికి బ్లడ్ వస్తుంది, ఉమెన్ ని కూడా వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు, హ్యాండిల్ చేసేటప్పుడు కనీసం ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఉండాల్సిన అవసరం లేదా? ఇవన్నీ కూడా బేసిక్సే కదా సార్. ఢిల్లీలోనే ఇలా జరుగుతుంటే ఇంకా మిగతా స్టేట్ లెవెల్ ఎంత ఘోరంగా ఉంటది లా అండ్ ఆర్డర్. ఆల్రెడీ మన లా అండ్ ఆర్డర్ ర్యాంక్ 79th కి పడిపోయింది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే కూడా పర్ క్యాపిటా పర్ పర్సన్ అనేది 124th ర్యాంక్ లో ఉంది. ఇక ప్రెస్ ఫ్రీడమ్ అయితే 159th ర్యాంక్, ఇంక్లూడింగ్ ప్రెస్ వాళ్ళని కూడా కొడుతున్నారు సార్ అక్కడ. ఎజెండా వాజ్ వెరీ సింపుల్ ఫర్ దోస్ స్టూడెంట్స్. నీట్ పేపర్ లీక్ అయింది, మాకు క్రెడిబుల్ పర్సన్ కావాలి. ఇంతవరకు జరగలేదు, ఎప్పుడు జరగలేదు కాబట్టి ఎవరికి భయం లేదు. ఎప్పుడు జరగలేదు అని చెప్పి కొత్త మార్పు రాకూడదు అని అనుకోకూడదు కదా మనం కూడా. గత ప్రభుత్వాలు చేయలేదు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అంటే సరే, అన్ని జరగలేదు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చాం. ఇప్పుడైనా సరే మార్పు తీసుకొద్దామన్న ఒక ఉద్దేశంతోనే కదా అడుగుతుండేది. నిన్న మధ్యాహ్నం 11:24 దాకా కూడా వాళ్ళు చర్చలకి రాలేదు. వీళ్ళెంతలే అనుకున్నారు. కానీ అక్కడ ప్రతి వెళ్ళిన స్టూడెంట్స్ 16 years ఆడపిల్లలు కూడా ఉన్నారు సార్. నీట్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఎగ్జామ్ దట్ డిసైడ్స్ దేర్ కెరియర్. దీన్ని రాజకీయం కంటే కూడా మేజర్ గా చూడాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ లా చూసి సాల్వ్ చేయడం ఈజ్ ది బెస్ట్ థింగ్. ఓకే ఎస్ ఓకే మేడం. ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటిది బాగుంది బండి శిల్పారెడ్డి గారు, ఓకే మీ వాదన ఓకే బాగుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే కొన్ని అంశాలు ఇక్కడ మనం మాట్లాడాలి. ఎస్పెషల్లీ ధర్మేంద్ర ప్రధాన్ గురించి మనం మాట్లాడాలి. ధర్మేంద్ర ప్రధాన్ రీసెంట్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ నీట్ ఎగ్జామ్ని సిబిఎఫ్ అంటే ఐ మీన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా సిబిటి టెస్ట్ అంటాం, సో దానిగా మార్చడం, తర్వాత వచ్చేసి రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేయడం, కొన్ని కోచింగ్ సెంటర్ల మీద ఉక్కుపాదం మోపడం, తర్వాత వచ్చేసి ఈ పేపర్ లీక్ మాఫియా మీద చర్యలు తీసుకోవడం. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం కారణం చేత ఆయన వెనక ఉన్నటువంటి కొంతమంది మాఫియానే ఈయన టార్గెట్ చేశారు అని చెప్పేసి అధికార పార్టీ ఐ మీన్ బీజేపీ కూడా వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఏమంటారు మేడం? సార్ అధికారంలో ఉండేది వాళ్ళే సార్, వాళ్ళే చర్చించి